అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఒక పైలట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు అధ్యక్ష. కొడంగల్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు అధ్యక్ష. వారు చూసినట్టయితే మాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఒక్కోసారి ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే మరి వారి విజన్ ఎంత దూరం ఉంది అని చెప్పేసి ఆలోచించారు అధ్యక్ష. మొత్తం టోటల్ కూడా కొడంగల్ నియోజకవర్గంలో అధ్యక్ష టోటల్లీ కూడా సోలార్ ప్లాంట్స్ ఇరిగేషన్కి సంబంధించి మరి హౌస్ హోల్డ్స్ సంబంధించి సోలార్ ప్లాంట్లు పెట్టడం అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్గా పెట్టారు అధ్యక్ష. అలాంటి ప్రాజెక్ట్ మొత్తం కూడా స్టేట్ వైడ్గా వచ్చినట్టయితే మరి రాష్ట్రంలో ఏదైతే మనము కరెంటు ఉత్పత్తి అయినా కూడా మనకు సరైనటువంటి ఉత్పత్తి లేని వల్ల కొన్ని కారణాల వల్ల మనం బయట నుంచి మరి కరెంటు పర్చేజ్ చేస్తున్నప్పుడు దాని మీద రాష్ట్ర ఆర్థిక భారం కూడా పడుతుందనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ ఎక్స్ చక్కర్ మీద ఎంత భారం పడుతుందనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాన్ని రాజకీయ కోణంగా కాకుండా మీరు ఏదో ల్యాండ్ ట్రాన్స్ఫార్మ్ చేస్తుంటే దానికి ఎందుకు చేస్తున్నారనేది దాంట్లో ఉన్నటువంటి సమస్యను కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే మనం సమస్య అర్థం చేసుకోకుండా రాజకీయంగా కోణంగా మనం తిట్టాలి కాబట్టి తిట్టాలంటే అది మన ఇంకిత జ్ఞానానికి మరి ఆధారపడి ఉంటుంది అధ్యక్ష. కాబట్టి నేను అందరితో కోరేది ఒకటే, ఈరోజు మరి మంత్రి గారు ఇంకో మాట చెప్పారు అధ్యక్ష. ఏదైతే ఫ్రీ హోల్డ్ లీజ్ ల్యాండ్ ఏమో వాళ్ళు 100%కు మేము చేశాము, మీరు 30%కే చేస్తున్నారు అధ్యక్ష. ఎవరైతే టైటిల్ హోల్డర్స్ ఉన్నారో ఎవరైతే గవర్నమెంట్ ద్వారా మేము ఇండస్ట్రీస్ పెడతామని ల్యాండ్ని పర్చేజ్ చేసి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టి ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం జరిగింది అధ్యక్ష. వారి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం వల్ల మనకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ సమస్య మన తీరిపోవడం జరిగింది. ఈరోజు ఎన్ని రకాలుగా అధ్యక్ష విద్యాపరంగా ఆరోగ్యపరంగా ఎంప్లాయ్మెంట్ పరంగా అన్ని రకాలుగా ఆలోచన జరుగుతూ ఉంది. ఈ ఆలోచనకు అనుగుణంగా మనము ఇవ్వాల్సినటువంటి సూచనలు ఎప్పుడే కానీ ఒక ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏ ఆపోజిషన్ అయినా ఒక కన్స్ట్రక్టివ్ మనము పాత్ర పోషించాలి అధ్యక్ష. కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వాలి ప్రభుత్వానికి. ఎప్పుడైనా మనం ఒక సజెషన్ ఇవ్వాలి అంటే ఒక కన్స్ట్రక్టివ్ వేలో మనం పోవాలి. ఎప్పుడు ప్రభుత్వాన్ని క్రిటిసైజే చేయాలన్నటువంటి ఆలోచన మనలో ఉంటే అధ్యక్ష పండుకునే వాడిని మనం లేపొచ్చు అధ్యక్ష. నిద్రపోయినట్టు యాక్టింగ్ చేస్తే ఎలా చెప్తాం అధ్యక్ష? ఆ ప్రాబ్లం ఉంది. అందుకనే ఆ ప్రాబ్లం నుంచి మనం అందరం కూడా బయటపడాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు ఉన్నటువంటి ఈ అన్ని సమస్యలకి ఇది ఒక మార్గం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే మనము ఒక బిజినెస్ యాంగిల్లో కాకుండా ఒక బిజినెస్ కాదు అధ్యక్ష, ప్రజాసేవ. ఇంకో విషయం ఎప్పుడు నాకు గుర్తుకొస్తూ ఉంటుంది, ముఖ్యమంత్రి గారు మేమంతా కాంగ్రెస్లో అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు మేము చేస్తున్న పనులకు ఆలోచించి చూస్తే 10 ఏళ్ల కింద ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతా అన్నారు. నాకే ఆశ్చర్యం అనిపించింది. అరే మేము ఇన్నేళ్ల నుంచి ఇక్కడ ఉన్నాము, ముఖ్యమంత్రి ఎట్లా అవుతుండ్రు రాబోయ్ అని చెప్పి. అంటే ఆ ముఖ్యమంత్రి గారి విజను 10 ఏళ్ల కిందనే ఆయన టార్గెట్ ఉంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని. అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు అని చెప్పి ఇప్పుడన్నా మనం రియలైజ్ కావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే 10 ఏళ్ల కింద ఆయన టార్గెట్ పెట్టుకొని ఆ స్టేజ్కు రీచ్ అయ్యారంటే ఆయన విజన్ ఎంత దూరం ఉంది. అందుకే ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ ఫర్ ద చీఫ్ మినిస్టర్ అండ్ దిస్ ప్రెసెంట్ క్యాబినెట్ ఈ 3 ట్రిలియన్కు రీచ్ కావడానికి ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇంపాసిబుల్, డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్ అధ్యక్ష. తప్పకుండా $3 ట్రిలియన్ రాష్ట్రము ఎట్టి పరిస్థితిలో చేరుతుందని చెప్పడానికి మాకు కూడా కాన్ఫిడెన్స్ ఉందని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా అధ్యక్ష. కాబట్టి ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందాలి. ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే ఎన్నో రకాలుగా హైదరాబాద్ ప్రజలు అంత కష్టాలకు గురి కాలే అధ్యక్ష. ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురయ్యాం. ఇక్కడ గుండ్ల చెరువు ఇప్పుడే చెప్పాను అధ్యక్ష, పూర్తిగా అన్యాక్రాంతం అవుతుంది. నేను హైడ్రా కంప్లైంట్ ఇచ్చాను అధ్యక్ష. అక్కడ ఏదైతే తాజ్ బంజారా హోటల్ సుమారు 30 ఫీట్లు చెరువులోకి వచ్చాడు అధ్యక్ష. 30 ఫీట్లు గోడ కట్టారు. ఐ బ్రాట్ టు ది నోటీస్ ఆఫ్ హైడ్రా బట్ దే హ్యావ్ నాట్ ఇనిషియేటెడ్ ఎనీ యాక్షన్ టిల్ టుడే. అన్ఫార్చునేట్లీ ఈ మాట చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే మనం పొల్యూషన్ మీద మాట్లాడేటప్పుడు ఆ గుండ్ల చెరువు కూడా అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి కింది బస్తీల వాళ్ళకు డ్రింకింగ్ వాటర్ తాగేవాళ్ళు అధ్యక్ష, ఫ్రెష్ వాటర్ వచ్చేది దానికి. కానీ ఆ బల్కాపూర్ ఆ నాలా నుంచి ఆ నాలా అంతా డైవర్ట్ అయ్యి దీంట్లోకి వచ్చి ఆ నాలా నుంచి దీంట్లోకి వచ్చి ట్యాంక్ బండ్కు ఒక పక్కన ఇక్కడి నుంచి మురికి నీళ్లు అక్కడి నుంచి కెమికల్ వాటర్ రెండు కూడా మరి 2 రకాలుగా అల్టిమేట్లీ ఇది వచ్చి ఖైరతాబాద్లోనే ఉంది అధ్యక్ష ఈ చెరువు.
ఈ చెరువు ఖైరతాబాద్లో ఉంది, ట్యాంక్ బండ్లో ఉంది, స్వచ్ఛమైనటువంటి వాటర్ ఉండే. మరి మనం చూసినట్టయితే మా పద్మావతి అక్క ఉంది, ఆమెకు తెలుసు. మేము స్విమ్మింగ్ చేసేవాళ్ళు, నేను వాళ్ళ భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంచి స్విమ్మర్స్ అధ్యక్ష. మేము చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంది అధ్యక్ష, ఏడ చేయాలి స్విమ్మింగ్? మేమంటే చేస్తాం, ఏదైనా పూల్లో క్లబ్లో పోయి స్విమ్మింగ్ చేస్తాం. గరీబ్ పిల్లలు ఎక్కడ పోవాలి అధ్యక్ష? ట్యాంక్ బండ్లో స్విమ్మింగ్ చేసేవాళ్ళం అధ్యక్ష. ఐఎమ్ నాట్ జోకింగ్. మీరు అడగండి అధ్యక్ష, ఎవరిని అడగండి. నిజంగా ట్యాంక్ బండ్లో అందరు స్విమ్మింగ్ చేసేవాళ్ళు, మత్స్యకారులు చేపలు పట్టేవాళ్ళు. ఇక మా తమ్ముడు వచ్చేటోడు ఆడికి నా దగ్గరికి చిన్నగా ఉన్నప్పుడు ఖైరతాబాద్కి వచ్చి కూర్చుంటుండే మా దగ్గర వచ్చి, మేము స్విమ్మింగ్ చేస్తుంటే. మరి ఈరోజు ఏం సార్ మా పరిస్థితి? మేమంటే ఎలాగో బయటకు వచ్చాము, మా పిల్లలు రాబోయే తరాలు, అక్కడ ఉన్నట్టు పేద ప్రజలు, అక్కడ ఉన్న మత్స్యకారులు, అక్కడ ఉన్న యాదవులు బర్రెలు కడుక్కునే వాళ్ళు అధ్యక్ష. అందులో కడుక్కొని వాళ్ళు పక్కకు పోయి మరి దొడ్లు పెట్టుకొని ఇచ్చేసేవాళ్ళు. అదేవిధంగా మరి చాకలి వాళ్ళు అధ్యక్ష మొత్తం అక్కడ ఉండి ఆ కార్నర్ పట్టు బట్టలు ఉత్తుకొని కొన్ని వేల మందికి సాయం చేసేవాళ్ళు. అందరి జీవనాధారం పోయింది అధ్యక్ష. టోటల్గా వాళ్ళ జీవనాధారం పోయి ఈరోజు మొత్తం నిర్వీర్యం అయిపోయింది. టోటల్ ట్యాంక్ బండ్ కలుషితం అయిపోయింది అధ్యక్ష, పొల్యూటెడ్తో నిండిపోయింది అది. కాబట్టి దాన్ని 2 STPలు పెట్టారు. అది నేను చెప్పగా కొట్లాడంగా 2 STPలు పెట్టారు అధ్యక్ష. 2 STPలతోని అది ప్యూరిఫై అవుతుందని చెప్పి నేను భావించడం లేదు అధ్యక్ష. నేను మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చాను, మళ్ళా 4 STPలు అవసరం ఉందని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఏ రకంగానైతే కొడంగల్లో మరి ఊరూరున గ్రామ ఇంటింటిన మరి ప్రతి రైతుకి మరి సోలార్ ప్యానెల్స్ పెట్టించి మరి ఒక రోల్ మోడల్గా ఉందో, అదేవిధంగా తెలంగాణ మొత్తంలో కూడా అలాగే స్కీమ్స్ రావాలని ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ఏదైతుందో, ఐ హోప్ సార్ డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారి డ్రీమ్ విల్ కమ్ ట్రూ. 3 ట్రిలియన్కి తప్పకుండా వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, అదేవిధంగా ఇవన్నీ కూడా ఈ నదులని అనుసంధానం ఏదైతే చేస్తున్నారో దానికి పూర్తిగా సంపూర్ణమైనటువంటి సహకారం మేము కూడా అందిస్తామని ఈ ఇండస్ట్రీస్ పాలసీ తీసుకొచ్చినటువంటి మంత్రి గారికి, మరే విధంగా ఆ క్యాబినెట్ కొలీగ్స్ అందరికీ కూడా మరి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా చివరిగా అధ్యక్ష నేను ముఖ్యమంత్రి గారితో ఈ సభ ద్వారా కోరుతా ఉన్నాను. ఏదైతే దీన్ని వార్ పుట్టింగ్లో అనేవాళ్ళు అంటూ ఉంటారు అధ్యక్ష, చెప్పేవాళ్ళు చెప్తా ఉంటారు. మీ విజన్కి ఏదైతే ఆలోచన ఉందో దీనికి సంపూర్ణమైనటువంటి సహకారం మొత్తం తెలంగాణ ప్రజల తరఫున ఉంటుందని కూడా నేను కూడా భావిస్తూ ఉన్నాను. జీవనదులు మా తమ్ముడు మళ్ళీ రీట్రేట్ చేయమంటాడు అధ్యక్ష. కృష్ణా, గోదావరి, తుంగభద్ర ఏదైతే జీవనదులు ఉన్నాయో మా ఈ మూసీ నది కూడా జీవనది అధ్యక్ష. అది కూడా జీవనది. చెప్పాను, మా తమ్ముడు లేడు, మళ్ళా చెప్పమంటాడు. అయితే కాబట్టి అధ్యక్ష ఈ యొక్క దీనికి సంబంధించి ఇండస్ట్రియల్ రీఆర్గనైజేషన్ ఏదైతే తీసుకున్న షిఫ్టింగ్ దీన్ని తీసుకోవాలని దీన్ని త్వరితగతిన ఈ కార్యక్రమం చేపట్టి, ఇందులో ఇంకా చివరిగా ఒక రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ ఇండస్ట్రీలో పనిచేసే వారికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఏదైనా పోయే ప్రమాదం ఉంటే వాళ్ళని కూడా మళ్ళీ రీఎంప్లాయ్ చేయడానికి ఏదైనా ఆలోచన తీసుకోవాలని, అదేవిధంగా గత ప్రభుత్వంలో ప్రభుత్వ ల్యాండ్ని అడ్డగోలుగా లీజ్ ఉన్నటువంటి ల్యాండ్ని చేస్తే దాని మీద ఒక కమిటీ వేసి, ఒక హౌస్ కమిటీ అని వేసి దాని మీద ఏం జరిగింది తప్పుదేలు, ఒకవేళ తప్పు జరిగి ఉంటే దాని మీద చర్య తీసుకోవడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావాలని, అదేవిధంగా మరి ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు మంత్రి గారికి ఐ వుడ్ లైక్ టు వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీ ఆలేటి మహేశ్వర రెడ్డి గారు. ఏలేటి. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు గౌరవ ఎల్ఏ మంత్రి గారు సుదీర్ఘమైనటువంటి ఒక స్క్రిప్ట్ చదవడం జరిగింది అధ్యక్ష. మొదటిసారి నా మిత్రుడు చాలా ఆవేశంగా ఫ్రస్ట్రేషన్లో ఈరోజు ఆ స్క్రిప్ట్ చదవడము నాకు చాలా బాధగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఆయన మనస్తత్వం తెలుసు. ఈరోజు ఆయన ఆవేశపడతా ఉంటే, ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటే, వారు ఇచ్చినటువంటి అబద్ధం స్క్రిప్ట్ చదువుతూ ఉంటే పాపము చదవలేక చదివాడు. కాబట్టి నేను వారికి నా సానుభూతి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు కాలుష్య పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకు పంపడానికి ప్రభుత్వం ఒక హిల్ట్ పాలసీ తెచ్చామని చెప్పారు అధ్యక్ష. నేను అనేక సార్లు దీని మీద మాట్లాడాను, దీని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చాను. మరి బహుశా నా మిత్రులు నా
తోటి ఎమ్మెల్యేలు కూడా